టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నాయకులు పచ్చి మోసగాళ్లని, కాబట్టి ప్రజలు వారిని 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శలు గుప్పించారు. అమరావతి, విజయవాడపై పిచ్చి పిచ్చి రేలాపనలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. పేర్ని నాని తన భార్య పేరు మీద బియ్యం నొక్కేశారని, రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దేవాలయాల భూమి ఆక్రమించుకుని దోపిడీ చేశారని మండిపడ్డారు. ఈ విషయంపై పేర్ని నాని ఎందుకు మాట్లాడడం లేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. విజయవాడ ఉత్సవాల కోసం గొల్లపూడిలో స్థలం లీజుకు తీసుకున్నామని, అది అందరికీ తెలిసిన విషయమే అని టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ను ఎద్దేవా చేస్తూ నీ 3 సింహాలు ఎక్కడా, నీ జాతకం రెడ్ బుక్లో రాసి ఉందని విరుచుకుపడ్డారు. దేవినేని అవినాష్ కబ్జాల జాతకం అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ఈ ఉత్సవాలను చెడగొట్టేందుకే దేవినేని అవినాష్, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీను కుట్రలు చేస్తున్నారన్నారు. రాజకీయాలు అడ్డం పెట్టుకుని పేర్ని నాని దోచుకున్నారని, పార్టీ నేతలతో కలిసి ఉత్సవాలపై విషం చిమ్ముతున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. అమరావతి రాజధానిపై వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అమరావతి, గుంటూరు, విజయవాడ కలిపి రాజధాని చేస్తున్నామన్నారు. అమరావతి, విజయవాడపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఊరుకోరన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.